ఆ వీడియోలో మీకు కనిపిస్తున్న ఆ ఇద్దరు తాత మనవళ్ళు నమ్మలేకపోతున్నారు కదా. కానీ ఇది నిజం. ఇది జరిగింది ఎక్కడో కాదు, తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో. ఆ తాత 6 ఏళ్ల తన మనవడిని తీసుకుని వెళ్ళి వైన్ షాప్ పర్మిట్ రూమ్లో కూర్చోపెట్టాడు. మందు గ్లాస్ చేతిలో పెట్టాడు. సిగరెట్ ఎలా కాల్చాలో నేర్పిస్తున్నాడు. వాడికి సిగరెట్ నోట్లో పెట్టగానే ఆ పొగ లోపలికి వెళ్ళి దగ్గుతుంటే తలని ఇలా 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 తడుతున్నాడు. ఎక్కడైనా పిల్లలకి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ వాళ్ళకి పొలమారితే తలని తట్టే తాతల్ని మీరు చూసుంటారు. కానీ ఇలాంటి దరిద్రపు తాతని మీరు ఎక్కడా చూసుండరు. ఇంకా సాడ్ థింగ్ ఏంటంటే కనీసం ఒక్క మందుబాబు కూడా, అక్కడున్న వాళ్ళలో ఒక్కరు కూడా తిని క్వశ్చన్ చేయకపోవడం. ప్రతి ఒక్కరూ తమ తమ ఫోన్లు బయటకు తీసి అక్కడ జరుగుతున్న చోద్యాన్ని వీడియో చిత్రీకరణ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కనీసం వైన్ షాప్ యజమానికైనా బుద్ధుండక్కర్లా? చిన్నపిల్లాన్ని తీసుకుని వెళ్ళి పర్మిట్ రూమ్లోకి వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారు? కనీసం ఎవరైనా చెప్పాలి కదా. అక్కడికి మైనర్లకు పర్మిషన్ లేదు అని పెద్ద పెద్ద బోర్డ్స్ ఏర్పాటు చేస్తారే, మరి వాడు అలా 6 ఏళ్ల పిల్లాడిని లోపలికి తీసుకెళ్తుంటే క్వశ్చన్ చెయ్యరా? ఈ వీడియో కనుక పోలీసుల దృష్టికి వస్తే ఖచ్చితంగా తాత మీద యాక్షన్ తీసుకుని ఆ వైన్ షాప్ని క్లోజ్ చేయించాలి. రూల్స్ అతిక్రమించినందుకు, పిల్లల్ని లోపలికి పర్మిట్ చేసినందుకు.